కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసును కలుగజేయును. ఈ మారుమనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. కాబట్టి ఈ యొక్క వచనాన్ని బట్టి మనము లోతైన సంగతులను ఈ సమయం ముందు మనం ఆలోచన చేస్తాం. ఈ యొక్క వాక్యాన్ని బట్టి లోతైన సంగతులను మనం గ్రహించడానికి మనం ప్రయాసపడదాం. ఈ యొక్క సమయం ముందు మనం ఆలోచించబోయేటటువంటి అంశము నీ కన్నీళ్లు రక్షణక నాశనానిక. నీ యొక్క కన్నీళ్లు రక్షణక నాశనానిక. ప్రతి మనిషి జీవితంలో కన్నీళ్ళు అనేది ఉంటాయి. కానీ ప్రతి కన్నీళ్ళు దేవుని వైపు నడిపించదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రతి మనిషి జీవితంలో కన్నీళ్ళు సహజంగా ఉంటాయి. కానీ ప్రతి కన్నీళ్ళు దేవుని వైపు నడిపించదు. కొన్ని కన్నీళ్ళు మార్పును తీసుకొస్తాయి. కొన్ని కన్నీళ్ళు మార్పును తీసుకొస్తాయి. మరికొన్ని నాశనానికి దారితీస్తాయి. కాబట్టి మన యొక్క కన్నీళ్ళు దైవ చిత్తానుసారంగా ఉందా లేదా? మన యొక్క కన్నీళ్ళు, నీ యొక్క కన్నీళ్ళు రక్షణ కొరకు ఉందా లేదా నాశనం కొరకు ఉందా అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా గ్రహించాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసు కలుగజేయును అనే మాట ఉంది. కాబట్టి ఈ రోజు మనము తెలుసుకోవాల్సింది నా కన్నీళ్ళు రక్షణక లేక నాశనానికి. కాబట్టి మొట్టమొదటి పాయింట్‌గా మనం గ్రహించవలసింది ఏమిటంటే దేవుని యొక్క దుఃఖము లేదా దైవానుసారమైనటువంటి దుఃఖము. దేవుని కోసము నువ్వు దుఃఖపడుతుంటే పాపాన్ని గుర్తు చేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము నువ్వు చేసినటువంటి పాపాన్ని గుర్తు చేస్తుంది. 51వ కీర్తన 4వ వచనంలో నీకు విరోధంగా నేను పాపం చేస్తిని అనే మాటను దావీదు ఈ విధంగా తెలియజేస్తాడు. కాబట్టి దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము పాపాన్ని గుర్తు చేస్తుంటది. పాపాన్ని గుర్తు చేస్తుంటది. పాపాన్ని గుర్తు చేసేది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం. కాబట్టి దేవుని యొక్క దుఃఖం అంటే తప్పు చేసినందుకు బాధపడటం మాత్రమే కాదు. తప్పు చేసినప్పుడు బాధపడటం మాత్రమే కాదు. దేవుని యొక్క హృదయాన్ని బాధ పెట్టనని గ్రహించుకునేదే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం. కాబట్టి మనం గ్రంథంలో చదువుతున్నప్పుడు దావీదు బెత్షెబతో పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త ద్వారా దేవుడు గద్దించడం జరిగింది. గద్దింపును తెలుసుకున్నటువంటి యొక్క దావీదు అతను తన యొక్క పాపాన్ని ఒప్పుకొని దేవుని యొక్క సన్నిధానంలో దేవుని ముందు తాను ఎంతో దుఃఖిస్తున్నాడు. ఎంతో పడుతూ పశ్చాత్తాపడుతూ ఏమని తెలియజేస్తున్నాడు అంటే నీకు విరోధంగా నేను పాపం చేస్తేనే అనే విషయాన్ని దావీదు తెలియపరుచుకున్నాడు. కాబట్టి దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము మనము చేసిన పాపాలను గుర్తింపు చేస్తుంది. దావీదు దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం కలిగిన వాడు. తాను చేసిన పాపమును దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం ద్వారా దేవుని సముఖములో తాను చేసిన పాపములను గుర్తించి ఒప్పుకున్నాడు. దేవుని సముఖములో పశ్చాత్తాపపడ్డాడు. ఎంతో దుఃఖించాడు. నీ యొక్క పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకు అనే సంగతులను దావీదు తెలియజేస్తాడు దేవుని సముఖంలో. దేవుని సముఖంలో ఎంతో విరిగిపోయాడు.
తన యొక్క దుఃఖంతో. కాబట్టి మనం గ్రహించవలసింది ఏమిటనంటే, ఒక పిల్లవాడు తన తండ్రి డబ్బులను దొంగిలిస్తాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి అర్థం కావడానికి. ఒక పిల్లవాడు తన తండ్రి డబ్బులు దొంగిలిస్తాడు. తండ్రి పట్టుకున్నందుకు మాత్రమే కాదు, ఆ యొక్క పిల్లవాడు దొంగతనం చేస్తుంటే తండ్రి పట్టుకున్నప్పుడు మాత్రమే కాదు, నా తండ్రి నా తండ్రిని బాధపెట్టెను అనే ఏడిస్తే అదే దేవుని యొక్క దుఃఖం అలాగుంటది. దైవాచిత్తానుసారమైనటువంటి దుఃఖం అలాగుంటది. పిల్లవాడు తండ్రి డబ్బును దొంగిలిస్తాడు. తండ్రి పట్టుకున్నందుకు మాత్రమే కాదు, ఆ పిల్లవాడు ఏడవలసింది. నా తండ్రిని బాధపెట్టెను అని ఏడిస్తే అలాంటిది దైవచిత్తానుసారమైనటువంటి దుఃఖం. అది నిజమైనటువంటి దుఃఖము. కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖము పాపాన్ని గుర్తు చేస్తుంది. నంబర్ 2, దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసుకు నడిపిస్తది. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసుకు నడిపిస్తది. అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనంలో మారు మనసు పొందండి అనే ఒక మాటను మనం చదువుతూ ఉంటాం. అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి నిజమైనటువంటి పశ్చాత్తాపం, నిజమైనటువంటి దుఃఖము జీవితాన్ని మారుస్తుంది. కన్నీళ్లు మాత్రమే కాదు, ప్రవర్తన కూడా మారాలి. మన యొక్క పశ్చాత్తాపం ద్వారా నిజమైనటువంటి పశ్చాత్తాపము జీవితాన్ని మారుస్తుంది. కన్నీళ్లు మాత్రమే కాదు, ప్రవర్తన కూడా మారాలి. ఎగ్జాంపుల్‌గా మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనంలో మనకు పేతురు కనిపిస్తూ ఉంటాడు. పేతురు గారితో ప్రభువైన క్రీస్తు అంటాడు, నువ్వు ముమ్మారు కోడి కూయక మునుపు ముమ్మారు నా విషయమై అభ్యంతర పడతావు అనే విషయం తెలియజేసినప్పుడు పేతురు గారు నేను అభ్యంతర పడను అనే విషయం తెలియజేస్తాడు. అయితే ముమ్మారు అభ్యంతర పడిన తర్వాత కోడి కూస్తుంది. కోడి కూస్తే అప్పుడు పేతురు గారు తెలుసుకొని తాను చేసినటువంటి తప్పును, తాను చేసినటువంటి పాపాన్ని తెలుసుకొని ఒప్పుకున్నాడు. కన్నీళ్లు విడిచాడు, పశ్చాత్తాపపడ్డాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 66వ వచనంలో కూడా ఈ వచనాన్ని మనం చదువుతాం. అక్కడ పేతురు గారు ఎంతో పశ్చాత్తాపపడుతూ ఏడ్చాడు, దుఃఖించాడు. ఆ దుఃఖించటంను బట్టి, ఆ పశ్చాత్తాపం పడటంను బట్టి ఆ యొక్క కన్నీళ్ళతన్ని అపోస్తలుడిగా మార్చేస్తాడు. పేతురు గారు కార్చినటువంటి కన్నీళ్లు తనను అపోస్తలుడిగా తీర్చిదిద్దారు. తన యొక్క జీవితం అలాగ మారింది. కాబట్టి మనకు అర్థం కావడానికి పరీక్ష గదిలో ఒక విద్యార్థి కాపీ కొడుతున్నాడు. కాపీ కొడుతుంటే ఆ యొక్క విద్యార్థి పట్టుబడతాడు. పట్టుబడితే అతను కలిగినటువంటి శిక్ష భయంతో కాదు, నేను తప్పు చేశాను అని మారితే అది నిజమైన మారు మనిషి అవుద్ది. ఆ విద్యార్థి నేను దొరికిపోయాను కాబట్టి నాకు శిక్ష అన్నది ఇస్తారు, శిక్ష నాకు కలుగుద్ది అనేటువంటి భయంతో కాదు, నేను తప్పు చేశాను అని మారితే అది నిజమైన మారు మనిషి అవుతుంది. కాబట్టి 2 విషయాలు ఆలోచన చేశాను. మొట్టమొదటిది దైవాచిత్తానుసారమైన దుఃఖము పాపాన్ని గుర్తింపజేస్తుంది. బట్ 2, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము మారు మనసుకు నడిపిస్తుంది. నెంబర్ 3, చాలా జాగ్రత్తగా గమనించాలి. నెంబర్ 3, లోక సంబంధమైన దుఃఖము నాశనానికి దారితీస్తుంది.
రెండో కొరింథీ పత్రిక 7-10 చివరి భాగంలో లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును అనే మాటను మనం చదువుతాం. లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేస్తుంది. కాబట్టి లోక సంబంధమైన దుఃఖము, లోక సంబంధమైన దుఃఖం అంటే పేరుపోయిందనేటటువంటి బాధ, దుఃఖం, అవమానం వచ్చిందనేటువంటి ఆ యొక్క బాధ, నష్టం కలిగిందనే యొక్క దుఃఖము, భయము ద్వారా దుఃఖము. కానీ ఈ లోక సంబంధమైనటువంటి దుఃఖం అన్నది దేవుని దగ్గరకు రావాలనే కోరిక ఉండదు. దేవుని సముఖంలో వెళ్ళాలనే అన్నటువంటి కోరిక ఈ లోక సంబంధమైన దుఃఖంలో ఉండదు. మనము గ్రంథాలు చదువుతున్నప్పుడు మత్తయి సువార్త 27 మనం చదివినప్పుడు ఇక్కడ ఇస్కరియోతు యూదా కనిపిస్తాడు. ఇస్కరియోతు యూదా. ఈ యూదా యేసు ప్రభువును అప్పగించిన తర్వాత తాను ఎంతో బాధపడతాడు. కానీ పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకు రాలేదు. బాధపడ్డాడు, దుఃఖించాడు, కానీ దేవుని దగ్గరకు రాలేదు. ఇస్కరియోతు యూదా. అతని యొక్క దుఃఖము ఆశను కాదు, నాశనానికి ఇచ్చింది. ఇస్కరియోతు యూదా దుఃఖము ఆశను కాదు, నాశనానికి ఇచ్చింది. కాబట్టి మనం గ్రహించడానికి కొంతమంది తప్పు బయటపడినప్పుడు మాత్రమే ఏడుస్తారు. కొంతమంది చేసినటువంటి తప్పు బయటపడినప్పుడు మాత్రమే వారు ఏడుస్తారు. కానీ అవకాశం వస్తే మళ్ళీ అదే తప్పు చేయడానికి ముందుకు వెళ్తారు. కాబట్టి ఇలాగుంటది లోక సంబంధమైన దుఃఖం. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే లోక సంబంధమైన దుఃఖము నాశనానికి దారితీస్తుంది. నెంబర్ 4, నిజమైనటువంటి పశ్చాత్తాపము, నిజమైనటువంటి దుఃఖము ఫలితాలు చూపిస్తుంది. నిజమైనటువంటి దుఃఖం అన్నది మన యొక్క జీవితాల్లో ఫలితాలు చూపిస్తుంది. మత్తయి సువార్త 7-16 వారి ఫలముల చేత వారిని తెలుసుకుందురు అనే మాటను మనం చదువుతాం. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట. వారి ఫలముల చేత వారిని తెలుసుకుందురు అనే ఒక మాటను మనం చదువుతూ ఉంటాం. కాబట్టి మారు మనిషి అన్నది మాటల్లో కాదు, జీవితంలో కనిపించాలి. మారు మనిషి జీవితంలో కనిపించాలి. ఎలా జీవితంలో కనిపించాలంటే లూకా సువార్త 19-8 మనకు జక్కయ్యను గురించి చదువుతాం. ఈ యొక్క జక్కయ్య దోచుకున్న ధనాన్ని తిరిగి ఇవ్వడానికి సిద్ధపడతాడు. దోచుకున్న యొక్క ధనాన్ని తిరిగి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అతని మార్పు నిజమైనది. జక్కయ్య యొక్క మార్పు నిజమైనది. కాబట్టి మనం గ్రహించడానికి తప్పు చేసిన యొక్క వ్యక్తి క్షమాపణ అడగటం, నష్టం సరిచేయటం, జీవితం మార్చుకోవడం, ఇది నిజమైన మార్పుకు గుర్తులు. నిజమైనటువంటి మార్పుకు గుర్తులు ఏమిటంటే క్షమాపణ అడగటం, నష్టం సరిచేయటం, జీవితం మార్చుకోవడం. ఇవి నిజమైనటువంటి మార్పుకు గుర్తు. నెంబర్ 5 చాలా జాగ్రత్తగా గమనించాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము చివరకు ఆనందాన్ని ఇస్తుందేనండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము చివరకు ఆనందాన్ని ఇస్తుంది. ఎలా ఇస్తుంది అంటే 30వ కీర్తన 5వ ఏడుపు రాత్రివేళ ఉండవచ్చును, ఉదయమున సంతోషం కలుగును అనే మాట మనం చదువుతాం. ఏడుపులు రాత్రివేళ ఉండవచ్చును, ఉదయమున సంతోషం కలుగును. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మనల్ని శిక్షించడానికే కాదు, మార్చడానికి పనిచేస్తాడు. మనల్ని ఒక శిక్ష విధించడానికి దేవుడు పనిచేయడు, మనల్ని మార్చడానికి కూడా దేవుడు పనిచేస్తాడు. కాబట్టి లూకా సువార్త 15-17-24 ఆ యొక్క ఉపమానం అందరికీ బాగా పరిచయమైనటువంటి ఉపమానం.
ఆ ఉపమానంలో ఒక తండ్రికి ఇద్దరు కొడుకులుంటారు. ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు తన యొక్క వాటాను తీసుకొని దేశాంతరమునకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి తన యొక్క ఆస్తిని అంతా అయిపోయిన తర్వాత తనకు బుద్ధి వచ్చి మళ్ళీ తండ్రి ఇంటికి తిరిగొస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. తండ్రి ఇంటిని వదిలి వెళ్ళినటువంటి కుమారుడు చివరకు తన తప్పును గుర్తించి తిరిగి వచ్చాడు. తన యొక్క తప్పును గుర్తించి తిరిగి వచ్చాడు. తండ్రి అతన్ని తిరస్కరించలేదు. ప్రేమతో అంగీకరించాడు. కాబట్టి దేవుని దగ్గరకు నిజంగా తిరిగి వచ్చిన వ్యక్తి హృదయంలో సమాధానము, ఆనందాన్ని పొందుతాడు. హృదయంలో సమాధానం, ఆనందాన్ని పొందుతాడు. కాబట్టి దేవుని దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము చివరికి ఆనందాన్ని ఇస్తుంది. ఆనందాన్ని ఇస్తుంది. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి తన యొక్క హృదయంలో సమాధానము, ఆనందాన్ని పొందుకున్నాడు. కాబట్టి మనం కూడా ఈ ఈరోజు దేవుడు మనల్ని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. నీ కన్నీళ్లు కేవలము పరిస్థితుల వలన లేక పాపం వలన విరిగిన హృదయమా? చాలా జాగ్రత్తగా గమనించాలి. నీ కన్నీళ్లు కేవలం పరిస్థితుల వలన లేక పాపం వలన విరిగిన హృదయమా? చాలా జాగ్రత్తగా గమనించాలి. పేతురు యొక్క కన్నీళ్లు రక్షించాయి. యూదా యొక్క కన్నీళ్లు నాశనాన్ని చేస్తాయి. యూదా యొక్క కన్నీళ్లు నాశనం చేస్తాయి. పేతురు యొక్క కన్నీళ్లు పేతురును రక్షణలోనికి రక్షించాయి పేతురును. కాబట్టి ఈ యొక్క దినమందు మనం ఏం చేయాలంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆత్మ పరిశీలన. నేను పాపం చేసినప్పుడు దేవుని కోసం బాధపడుతున్నాను. నేను పాపం చేసినప్పుడు దేవుని కోసం బాధపడుతున్నానా? నా జీవితంలో మార్పు కనిపిస్తున్నదా? నా యొక్క జీవితంలో పాపం కనిపిస్తుందా? నా కన్నీళ్లు నన్ను దేవుని దగ్గరకు తీసుకెళ్తున్నాయా? నేను కార్చేటటువంటి కన్నీళ్లు దేవుని దగ్గరకు తీసుకెళ్తున్నాయా? దేవుని దగ్గరకు నడిపిస్తున్నాయా? ప్రతి వ్యక్తి కూడా పరిశీలన చేసుకోవాల్సినటువంటి సంగతులు ఇవి. కాబట్టి నీ యొక్క కన్నీళ్లు రక్షణక, నాశనానిక? పేతురు యొక్క కన్నీళ్లు రక్షణలోనికి నడిపించాయి. పేతురు యొక్క కన్నీళ్లు రక్షణలోనికి నడిపించాయి. యూదా యొక్క కన్నీళ్లు నాశనానికి నడిపించాయి. కాబట్టి ఈ యొక్క పాఠం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి నీతి ఏదంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము నువ్వు కలిగి ఉంటే నువ్వు చేసినటువంటి పాపాన్ని ఏం చేస్తుందంటే గుర్తు చేస్తుంటది. నువ్వు చేస్తున్నటువంటి పాపము గుర్తింపజేస్తుంటది దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగిన వ్యక్తికి. నెంబర్ 2, దేవుని యొక్క దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసుకు నడిపిస్తుంది. మారు మనసుకు నిన్ను నడిపిస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం నువ్వు కలిగి ఉంటే. కాబట్టి లోక సంబంధమైనటువంటి దుఃఖం అయితే నాశనానికి దారితీస్తుంది. కాబట్టి నిజమైనటువంటి పశ్చాత్తాపం, నిజమైనటువంటి మారు మనసు ఫలితాలను చూపిస్తుంటది. కాబట్టి దేవుని దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము చివరికి ఆనందాన్ని ఇస్తుంది. 5 విషయాలు నేర్చుకున్నాం. కాబట్టి ఈ యొక్క విషయాలన్నిటినీ కేవలము విని మర్చిపోయేవారం కాకుండా దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం కలిగి రక్షణార్థమైనటువంటి మారు మనసు ప్రతి వ్యక్తి కూడా పొందాలని నేను మనస్ఫూర్తిగా మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ యొక్క విషయాలను మీ మనసులో ఉంచుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను పాపం చేసినప్పుడు దేవుని కోసం బాధపడుతున్నాను. నేను పాపం చేసినప్పుడు దేవుని కోసం బాధపడుతున్నానా? నా జీవితంలో మార్పు కనిపిస్తుందా? నా కన్నీళ్లు నన్ను దేవుని దగ్గరకు తీసుకెళ్తున్నా? నా కన్నీళ్లు దేవుని దగ్గరకు నన్ను
తీసుకెళ్తుందా? నడిపిస్తుందా? ప్రతి వ్యక్తి కూడా పరిశీలన చేసుకుంటూ తమ యొక్క జీవితాలను రక్షణార్థమైనటువంటి మారుమనసుకు నడిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతవరకు శ్రద్ధగా, ఓపికతో విన్న మీ అందరికీ ప్రభునామమున నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు.